దేవుడు క్షమించడానికి దీవించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రభువా, మరొక సంవత్సరంలో అడుగు పెట్టనే ఉండగా ఇది మొదలుకొని నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కడ వరకు స్థిరముగా, బలముగా, ఆత్మీయంగా, ఇహపరంగా, వాక్యమనుసారంగా మమ్మల్ని ఎదిగింపచేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మన సంఘం సేవలో, ఈ సంఘంలో ఎందరైతే దేవుని నామం తెలుసుకున్నారో ఇంకా ముందు కూడా తెలుసుకుపోయే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆఖరి వరకు నమ్మకంగా ఉండాలని, వాక్యం విషయంలో సర్దుకోకుండా బ్రతికే తీరు, దేవుని కొరకు ఆశ, దేవుని పిలుపుకు ఎంతమంది ఉందో పిలిచిన పిలుపులో ఒక్కొక్కరిని బహుబలంగా వాడుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారికి రక్షణ, మార్పు లేని వారికి మార్పు దేవుడు దయచేయాలని, ఈ కాలం కొరకైనా దేవుని వాగ్దానాల కొరకు ప్రార్థన చేద్దాం. ఆత్మాభిషేకం మాకు, మా కుటుంబానికి, మా సంఘంకు, సేవకు, మా కాపరికి, మాకు చెందిన వారికి, సేవకులకు దయచే ప్రభాని ప్రార్థన చేద్దాం. నీ చేతిలోని బలమైన ఆయుధముగా, నీ నామ మహిమ ఘనత కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ ఉన్నంత మహిమ కొరకు నీ చేతిలో యోగ్యమైన పాత్రగా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చుకో, నన్ను వాడుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. నా ప్రాణం, ఆత్మ, దేహాలను, మా పిల్లలను, మా కుటుంబాన్ని, మా సంఘం సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ రక్తంతో, నీ ఆత్మతో, నీ నామంతో ముద్రవేయి ప్రభా, ప్రత్యేకపరచుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. మేము ఉంటున్న ప్రతి స్థలాలను, ప్రతి అంగుళాన్ని నీ రక్తంతో పవిత్రపరచు. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని సన్నిధిలో స్థిరపరచు, బలపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుని సేవకులు వాళ్ళ పిల్లల కొరకు కూడా, వారి మంచి భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరూ దేవునితో స్నేహము, సాహసం కలిగి ప్రార్థన, వాక్యం, దేవునితో ఏకాంతం, ఉపవాసాలు, విజ్ఞాపన, దేవునితో సహవాసము మునుపటి కంటే దినదినము పెరగాలని ప్రార్థన చేద్దాం. మాకు చెందిన వారికి, మా సంఘం సేవలో ఉన్న వారికి, మా సేవకులకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడు ప్రభువా, సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. రాకపోకలేందు తోడై ఉండి నడిపించు ప్రభు అని. మా సంఘం సేవలో ఉన్న అప్పుల సమస్యలు ఎంతమంది ఉన్నారో అప్పు అనే దాసత్వం నుండి విడిపించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు దయచేయి ప్రభు. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయి. ఒక్కొక్కరిని ఆదుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. నష్టపోయిన వారిని, బాధలో ఉన్న వారిని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మానని, కుదరని రోగాలతో బాధపడుతున్న వారిని నీ గాయపడిన హస్తాలతో ముట్టి బాగు చేయి, స్వస్థపరచు ప్రభా, ఆదుకో తండ్రి అని ప్రార్థన చేద్దాం. మరి ఎంతమంది ఫోన్ల ద్వారా, మెయిల్ల ద్వారా మరి ప్రార్థన కోరారో, వారి అక్కర్ల అవసరతలు దేవుడు తీర్చాలని, వారి స్థితిగతులు మార్చాలని, పరిస్థితులు మార్చాలని, దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం.
ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఈ ఆన్లైన్ సర్వీస్ దేవుడు ఈ చోట బ్రాంచ్ సంఘాలలో దేశమంతటా దేవుడు ఘనంగా జరిగించాలని, ఎలాంటి నష్టం జరగకుండా ఆదుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. నేను ఆశ్రయించిన బిడ్డల పక్షంగా నువ్వు ఉండు ప్రభువా. దేశంలో అన్ని రంగాలలో సమానత్వము కొరకు దేవుడు అందరినీ దీవించాలని, తను ఆశ్రయించిన వారిని దేవుడు తలాగా ఉంచాలని, సంఘ సేవ అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. మరొకసారి మూర్తంకుల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, ఇస్సకన్న కొరకు, మదన్న కొరకు, పిలిచిన పిలుపుల దేవుడు ఘనంగా వాడుకోవాలని, దీవించాలని ప్రార్థన చేద్దాం. సత్యమంకుల కొరకు ప్రార్థన చేద్దాం. మంచి ఆరోగ్యం కొరకు, మంచి ఆయుష్ కొరకు, రాకపోకలేందు దేవుడు తోడే ఉండి నడిపించాలని, దేశమంతటా, లోకమంతటా, ప్రపంచమంతటా ద్వారాలు తెరిచి మా కాపరికి, మా సంఘం సేవకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి బహుబలంగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎన్నడూ చూడని గొప్ప కార్యములు, శూర కార్యములు, బలమైన కార్యములు జరిగించు ప్రభా. లోకమంతటా ఉలికిపడి భయపడి దేవుడు ఉన్నవాడు, అన్నువాడు వీరి పక్షాన ఉన్నాడు అని నీ నామానికి మహిమను తెచ్చుకో ప్రభా. అలాని ఎనలేని ఘనకార్యములు మా సంఘమెడల, మా జీవితాలలో జరిగించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఎందరి కుటుంబాలలో కలవరం ఉందో, భయం ఉందో, గొడవలు ఉన్నాయో అవన్నీ దేవుడు తీసివేయాలని, ఒక్కొక్కరి జీవితాలను, కుటుంబాలను కట్టు ప్రభా. ఆదుకో ప్రభా. ఇదిగో నా పిల్లలను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నా, నీకు ఇష్టమైన కుటుంబంగా మార్చు ప్రభా అని ప్రార్థన చేద్దాం. అందరి కుటుంబంలో నీ ప్రేమను స్థాపించు, ఐక్యత దయచేయి. భార్య భర్తల మధ్య ఐక్యత, తల్లిదండ్రుల మధ్య, అన్నతమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అత్తమామల మధ్య, తోబుట్టిన వారందరికీ మధ్య దేవుడు ఐక్యత దయచేయాలని, దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. దేవుని నమ్ముకొని దేవునికి దూరం ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరొక అవకాశం దేవుడు వారికి దయచేయాలని, నిన్ను నువ్వే ప్రత్యక్షపరచుకో ప్రభా. వారిని దర్శించు, ఆదుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. మన సంఘస్థులు వేరే వేరే రాష్ట్రాలలో, దేశాలలో కూడా ఉన్నారు. వారి క్షేమము కొరకు, వారికి మంచి ఆరోగ్యాల కొరకు, కాపుదల సంరక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మా సంఘము సేవ అవసరతలు తీర్చు, సమృద్ధిలో మా సంఘాన్ని నడిపించు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. నీ రాకడ పర్యంతం వరకు విరామం లేకుండా విస్తారమైన ఆత్మల కార్యములు జరిగించు ప్రభా. సైనికుల సిద్ధపాటు, జీవితాల్లో మార్పులు విరామం లేకుండా జరిగించు. స్వస్థతలు, అద్భుతాలని ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం కొరకు వేడుకుందాం. నీ ఉద్దేశములే, నీ చిత్తమే, నీ ఇష్టమే మా ఎడల, మా అందరి ఎడల నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుడు తన చిత్తమంతా నెరవేర్చాలని, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ అక్కర్ల అవసరతల కొరకు ప్రార్థించండి. మరొక సంవత్సరంలో అడుగు పెట్టనే ఉండగా ప్రభువా శుద్ధారుద్యం అనుగ్రహించు. దయా కిరీటంగా మరొక సంవత్సరం ఇస్తున్నావు. ఈ సంవత్సరంలో ప్రభువా ఎన్నడూ చూడని గొప్ప కార్యములు జరిగించు. పోగొట్టుకున్న దీవెనలు తిరిగి నాకు అనుగ్రహించు. సమయాలు, దినాలు వృధా చేసుకోకుండా
నీకు మహిమకరంగా బ్రతకడానికి సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేద్దాం. నీ మహిమ కార్యములు, నీ గొప్ప కార్యములు జరిగించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. అలాగనే పరిచర్య చేస్తున్న వాళ్ళ కొరకు, సౌండ్ సిస్టమ్ వాళ్ళ కొరకు, కీప్యాడ్ ప్లే చేసి అన్న వాళ్ళ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మంచి ఆరోగ్యాల కొరకు దేవుడు దీవించాలని. గత కాలం అంతా దేవుడు కాపాడినందుకు, పోషించినందుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దర్శించు ప్రభువా, మమ్మల్ని బలపరచు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. నువ్వే సహాయం చేయి, అన్ని విషయంలో దీవించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ పలుకుదాం. ప్రభువుని యేసు నామములో మనం ఇవి పలికినప్పుడు ప్రతి బంధకాలు, ప్రతి వ్యతిరేకతలు అవన్నీ తొలగిపోతాయి. చీకటి బంధకాలు మనకు మేలవుతుంది. పలుకుదాం. ప్రభువుని యేసు నామములో నాపై నుండి, మా కుటుంబంపై నుండి, మా సంఘం సేవపై నుండి, మా కలిగిన సమస్తంపై నుండి, మా కాపరి కుటుంబాలపై నుండి యేసయ్య మోపని ప్రతి కాడి విరిగిపోవును గాక. ప్రతి మంత్రక్రియలు, చేతబడి క్రియలు యేసు నామములో కాలిపోవును గాక. ప్రభువుని యేసు నామములో దేవునికి నచ్చనిది, ఆయాసకరమన్నది మాలో నుండి, మా కుటుంబంలో నుండి తొలగిపోవును గాక. ప్రభువుని యేసు నామములో ప్రభు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము మాకు అనుగ్రహించబడును గాక. నేను చెప్పినట్టు పలకండి, దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రభువుని యేసు నామములో నాకున్న ప్రతి బంధకాలు, ప్రతి దారిద్రము యేసు నామములో, ప్రతి వ్యాధి బాధలు తొలగిపోవును గాక. యేసు నామములో మేము దీవించబడదుము గాక, మేము ఆశీర్వదించబడదుము గాక. ఆత్మీయంగా ఎదగకుండా, వాక్యం చదవకుండా, దీవించబడకుండా, ప్రతి అనారోగ్యాన్ని కలిగిస్తున్న, ప్రతి దీవెనలకు అడ్డుపడుతున్న సాతానా నాపైన, నా కుటుంబం పైన, నా పిల్లలపైన, మా సంఘం సేవ పైన నీకు ఎలాంటి హక్కు, అధికారం లేదు. మమ్మల్ని విడిచిపోమని, ఇంకెన్నడూ రావద్దని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నాకు జయము. నేనును, మా ఇంటివారు, మా సంఘం సేవ, మా కాపరి కుటుంబము యేసయ్య రక్తముతో కడగబడి ఉన్నాము. మేము యేసయ్య సొత్తు, మేము యేసయ్య బిడ్డలము. దేవుడు వెలుగై ఉన్నాడు, మేము వెలుగై ఉన్నాము. మేము యేసయ్య రక్తము ద్వారా విమోచించబడి ఉన్నాము. కాబట్టి సాతానా నా ప్రాణం, ఆత్మ, శరీరం పైన, మా కుటుంబం పైన, మా పిల్లల పైన, మా సంఘం సేవ పైన, మా కాపరి కుటుంబం పైన నీకు ఎలాంటి హక్కు, అధికారము లేదు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘం సేవను విడిచిపోమని, ఇంకెన్నడూ రావద్దని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము నాకు, మా కుటుంబానికి, మా కాపరి కుటుంబానికి, మా కలిగిన సమస్తానికి, మా సంఘం సేవకు అనుగ్రహించబడును గాక. యేసు నామములో జయమే కలుగును గాక. నేను చేసిన తప్పుల ద్వారా, నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, మా తాతలు ముత్తాతలు చేసిన తప్పుల ద్వారా దాటి వస్తున్న శాపపు కట్లు, ప్రతి విధమైన పేదరికరము, రోగము నన్ను, నా కుటుంబాన్ని విడిచిపోమని ప్రతి అనారోగ్యాన్ని కలిగిస్తున్న సాతానా యేసు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్య మోపని ప్రతి కాడి నాపై నుండి, నా కలిగిన సమస్తంపై నుండి విరిగిపోవును గాక, కొట్టివేయబడును గాక. యేసు నామములో జయమే కలుగును గాక. యేసయ్య రక్తముతో నేను కడగబడి ఉన్నాము. మా సంఘము సేవ యేసు నామములో మాకు జయము. మా కుటుంబంలో, మా సంఘం సేవలో ఐక్యత, ప్రేమ, సంతోషము, సమాధానము స్థాపించబడును గాక. ప్రభుని యేసు నామములో నా కుటుంబం కట్టబడును గాక. యేసు నామములో దేవుని చిత్తమే, దేవుని ఇష్టమే, దేవుని వాక్కు వాగ్దానమే నా ఎడల, మా కుటుంబం ఎడల, మా సంఘం ఎడల,
మా కాపరి కుటుంబం ఎడల నెరవేర్చబడునుగాక. వాక్యానికి విరుద్ధమైనది, దేవునికి నచ్చనిది నాలో నుండి, మా కుటుంబంలో నుండి, మా పిల్లల జీవితంలో నుండి, మా సంఘం సేవల్లో నుండి కొట్టివేయబడునుగాక. యేసు నామములో జయమే కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో నేను ఫలించుదుముగాక, మేము అభివృద్ధి చెందుదుముగాక, మేము విస్తరించబడుదుముగాక. యేసు నామములో మాకు జయమే కలుగునుగాక. యేసు నామములో మాకు స్వస్థత కలుగునుగాక. యేసయ్య పొందిన దెబ్బల చేత తన రక్తము ద్వారా నాకు స్వస్థత, యేసు నామములో నాకు స్వస్థత అనుగ్రహించబడునుగాక. దేవుని రక్తంలో ఉన్న బలము, జయము, స్వస్థత, ఆరోగ్యము యేసు నామములో స్వతంత్రించుకుంటున్నాను. ఇది మొదలుకొని ఎలాంటి కీడు, నష్టం, సాతాను పన్నగాలు, మంత్రక్రియలు, చేతబడి క్రియలు నా పైన, మా పిల్లలపైన, మా సంఘం సేవ పైన, మా కాపరి కుటుంబం పైన, మా కాపరి పైన ఎప్పుడు ఎన్నడూ పని చేయకుండా ఆ ద్వారములు ముయ్యబడునుగాక. ప్రతి కీడు, నష్టం అనే ద్వారములు ముయ్యబడునుగాక. ఆశీర్వాదమనే ద్వారములు తెరవబడునుగాక. నాకు రావాల్సిన ఆశీర్వాదములు, నేను అనుభవించాల్సిన దేవుని ఆశీర్వాదములు మాకు వచ్చునుగాక, మేము అనుభవించుదుముగాక. యేసు నామములో సంతోషము కలుగునుగాక. నా దుఃఖ దినము యేసు నామములో సమాప్తమైపోవునుగాక. యేసు నామములో ఇది మొదలుకొని నూతనమైన కార్యములు, బలమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మేలులతో, దీవెనలతో యేసయ్య నన్ను దీవించునుగాక. అట్టి వాక్యమనుసారమైన గొప్ప కార్యములు, మేలులు మేము చూచుదుముగాక. యేసు నామములో మా సంఘము సేవ సరిహద్దులు విశాలపరచబడునుగాక. యేసు నామములో మేము దీవించబడుదుముగాక. మా సంఘము సేవ శాఖలుగా విస్తరించబడునుగాక. ప్రభుని యేసు నామములో సత్యమంకులకి, తన కుటుంబానికి యేసు నామములో జయము, బలము, ఆయుస్సు, ఆరోగ్యము అనుగ్రహించబడునుగాక. యేసు నామములో తన ఎడల దేవుని చిత్తమంతా నెరవేర్చబడునుగాక. యేసు నామములో మంచి ఆరోగ్యం కలుగునుగాక. ప్రభుని యేసు నామములో మూర్తి అంకులకి మంచి ఆరోగ్యం కలుగునుగాక. పరిచర్య చేస్తున్న పాస్టర్ అన్న వాళ్ళందరికీ, దైవజనులందరికీ మంచి ఆరోగ్యాలు కలుగునుగాక. యేసు నామంలో జయమే కలుగునుగాక. యేసు నామంలో మాకు సమృద్ధి అనుగ్రహించబడునుగాక. ఎన్నడూ చూడని మేలులు, దీవెనలు మేము ఈ సంవత్సరంలో చూచుదుముగాక. యేసు నామములో జయమే కలుగునుగాక. ఇది మొదలుకొని నూతనమైన కార్యములు జరుగునుగాక. నా ఎడల, మా కుటుంబం ఎడల, మా సంఘం సేవడల దేవుని చిత్తమే నెరవేర్చబడునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడునుగాక. ప్రభుని యేసు నామంలో గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించబడునుగాక. వారికి ఉన్న శాపపు కట్లు తొలగిపోవునుగాక. ప్రభుని యేసు నామంలో మా సంఘము సేవలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రభుని యేసు నామములో అప్పుల సమస్యలో ఉన్నవారి అప్పునే కాడి విరగొట్టబడునుగాక. వారు దీవించబడుదురుగాక. యేసు నామములో జయమే కలుగునుగాక. మా సంఘం సేవలో, మా కుటుంబములో దేవుని ప్రేమ, దేవుని ఐక్యత స్థాపించబడునుగాక. మా జీవితాలు, మా కుటుంబము, మా సంఘం సేవ దేవుని సన్నిధిలో నిత్యము ఉండునుగాక. మేము అభివృద్ధి చెందుదుముగాక. యేసు నామములో మా దుఃఖ దినము సమాప్తమైపోవునుగాక. యేసు నామములో మాకు జయమే కలుగునుగాక. ప్రభుని యేసు నామములో ఆత్మీయంగా ఎదగకుండా, దీవించబడకుండా ప్రతి అనారోగ్యాన్ని కలిగిస్తున్న, ప్రతి అనాలోచనను కలిగిస్తున్న ప్రతి దురాత్మలు యేసు నామములో నాపై నుండి, నా కుటుంబంపై నుండి కాలిపోవునుగాక, రద్దు చేయబడునుగాక. యేసు నామములో నాకు అనారోగ్యము కలిగిస్తున్న, ఆస్తి నష్టం చేస్తున్న, దీవెనలు పొందకుండా చేస్తున్న సాతాన, నేను యేసయ్య బిడ్డను, యేసయ్య రక్తంతో కడగబడి ఉన్నాను. కాబట్టి నా పైన, నా కుటుంబం పైన, నా ప్రాణం, ఆత్మ, శరీరం పైన, మా పిల్లల పైన ఎలాంటి హక్కు, అధికారం లేదు. మమ్మల్ని విడిచిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. మా పిల్లల బ్రతుకు కాలమంతా, మా బ్రతుకు కాలమంతా, మా సంఘము సేవలో ఉన్న దైవజనుల కుటుంబాల బ్రతుకు కాలమంతా
కృపాక్షేమములే, శాంతి సమాధానములే, దేవుని రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము నిత్యము ఉండునుగాక. దేవుని సన్నిధిలో మేము నిత్యము ఉందుముగాక. మా సంఘము సేవలో బలమైన కార్యములు జరుగునుగాక. ఎన్నడూ చూడని దేవుని మహిమ కార్యములు, దేవుని గొప్ప కార్యములు మేము చూచుతుముగాక. యేసు నామములో జయమే కలుగునుగాక. సత్యమంకుల కొరకు పలుకుదాం. యేసు నామములో మంచి ఆరోగ్యం కలుగునుగాక. రాకపోకలేందు దేవుడు నూతన బలం ఇచ్చి తన చిత్తమంతా జరిగించునుగాక. యేసు నామములో జయమే కలుగునుగాక. ప్రార్థన చేస్తూ మీ ప్రార్థన ముగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన ప్రభువా, అద్భుతకరుడా, ఆలోచనకర్త తండ్రి, మేము చేసిన ప్రతి ప్రార్థనలకు, గతంలో ప్రభువా సంఘం సేవలో చేయబడిన ప్రతి ప్రార్థనలకు ప్రత్యుత్తరాలు ఇచ్చి గొప్ప మేలులతో దీవెనలతో నింపబోతున్నందుకు, ఆశీర్వదించినందుకు, మా మొరలు ఆలకించినందుకు వెలకట్ల మితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవాము, నువ్వే మాకు ఆశ్రయము, నువ్వే మాకు దుర్గము, నువ్వే మాకు బలము, మా కోట, మా ధైర్యము, మాకున్నదంతా నువ్వే, మా ఆధారము నువ్వే ప్రభువా. జీవం కలిగిన తండ్రి, బాగున్నాము. ఈ సమయంలో నీ సన్నిధిలో వచ్చామంటే అయ్యా ప్రభువా, ప్రతి ఒక్కరిని నువ్వు ఆకర్షించి నువ్వు నడిపించావు ప్రభువా. నువ్వే మాట్లాడమని, నీ వాక్కును మాకు దయచేయమని, నువ్వు బలపరచమని, ధైర్యపరచమని, నీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రభువా ఒక్కొక్క హృదయాలను దర్శించమని అడుగుచున్నాను. నీ వాక్యము బలము కలిగినది ప్రభువా, సజీవమైనది ప్రభువా. ఒక్కొక్క హృదయంలో చొచ్చుకొని పోయి వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి పూర్తి విడుదల, విముక్తి పొందుకునేలాగన మా అందరిపైన నీ అభిషేకము, నీ కృప, నీ వెలుగు, నీ సన్నిధి కుమ్మరించమని మమ్మల్ని అందరినీ ఆత్మ స్వాధీనంలో తీసుకొని నువ్వే మాట్లాడి బలపరిచి, నువ్వే ధైర్యపరచమని, నువ్వు మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.